జై శ్రీరామ్. ఈరోజు మన వీడియోలో గురు పౌర్ణమి గురించి తెలుసుకుందామండి. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు. ఈ సంవత్సరం జూలై 21 ఆదివారం గురు పౌర్ణమి వచ్చింది. మహాభారతం, భాగవతంతో పాటు అష్టాదశ పురాణాలు సైతం వ్యాసుడు అందించారు. అందుకే వ్యాసుడిని ఆది గురువుగా భావించి ఆయన జన్మ తిథిని గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. హిందువుల అత్యంత పవిత్రంగా జరుపుకునే గురు పౌర్ణమి పండగ వెనక ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ గురు పౌర్ణమి అనేది గురువులకు కృతజ్ఞత చెప్పుకునేందుకు చేసుకునే పండగ. సనాతన హైందవ ధర్మంలో తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుకే దక్కింది. ఓనమాలు దిద్దే స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరే వరకు గురువు పాత్ర చాలా కీలకమైనది. అందుకే గురువుని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని అంటారు. ఇక్కడ గురువు అంటే సంస్కృతంలో గు అంటే అజ్ఞానం, రు అంటే మాపడం. అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలి విజ్ఞాన జ్యోతిని వెలిగించేవారే గురువు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తర్వాత స్థానం గురువుకే దక్కింది. ప్రతి వృత్తిలోనూ ఒక గురువు ఉంటారు. గురువు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తూ మార్గదర్శకుడిగా ఉండేవాడే శిష్యుడు. పురాణాలలో గురు శిష్యుల బంధం. శ్రీకృష్ణుడికి గురువు సాందీపుడు, అర్జునుడికి ద్రోణాచార్యుడు, భీష్ముడికి తల్లి గంగ, కర్ణుడికి పరశురాముడు, ఏకలవ్యుడికి ద్రోణాచార్యుడి ప్రతిమ, ప్రహ్లాదుడికి చండమార్కుడు, దేవతలకి బృహస్పతి, రాక్షసులకు శుక్రాచార్యుడు, లవకుశులకి వాల్మీకి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు విశ్వామిత్రుడు. ఇలా యుగాలు మారినా, కాలాలు మారినా, ప్రాంతాలు మారినా గురుస్థానం పదిలం. లోకానికి ప్రాతిపదిక గురు శిష్యుల బంధం. ఈరోజు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించడం వలన సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు పెరుగుతాయని నమ్ముతారు. గురు పౌర్ణమి రోజు చంద్రుని ఆరాధన కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చంద్రునికి సాయంత్రం అర్ఘ్యం సమర్పించడం వలన దోషాల నుండి విముక్తి లభిస్తుంది. గురు పౌర్ణమి రోజే ఆది గురువైన మహాశివుడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతుంది. ఈరోజే దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్టు గురు చరిత్ర చెబుతుంది. గురు పౌర్ణమి రోజు దానాలు చేయడం వల్ల విశేష ఫలితాన్ని ఇస్తాయి. ఇంకా ఆది గురువులైన శంకరాచార్యుల వారిని, గురు దక్షిణామూర్తిని, గురు దత్తాత్రేయుణ్ణి, గురు రాఘవేంద్ర స్వామిని, మన తల్లిదండ్రులను, మన ఎదుగుదలకు కారణమైన గురువులను తలుచుకోవడమే గురు పౌర్ణమి విశేషం. ఈరోజు గురువుకు సంబంధించిన శ్లోకాలను అంటే గురు దక్షిణామూర్తి శ్లోకం, హయగ్రీవ శ్లోకాలను పఠిద్దాం. ఈరోజు గురు దక్షిణామూర్తికి, సాయిబాబాకి శనగలతో చేసిన ప్రసాదాన్ని కానీ, శనగల మాలని కానీ సమర్పించడం వల్ల గురు బలం పెరుగుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం